నింద వరుణ్ సందేశ్ ఒక డిఫరెంట్ రోల్‌లో హ్యూమన్ రైట్స్ కమిషనర్‌గా నటించిన ఈ 'నిందా' చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యి 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్‌లో రిలీజ్ అయింది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. ఇది రొటీన్ స్టోరీలకు కొంత భిన్నంగా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే స్టార్టింగ్‌లోనే ఒక ఆరుగురిని కిడ్నాప్ చేయటం, వారి నుంచి ఏదో నిజం తెలుసుకోవటం కోసం ప్రయత్నిస్తున్నట్టు హీరో క్యారెక్టర్ బిల్డప్ చేయటం ఉంటుంది. సో, ఆ ఆరుగురిని కిడ్నాప్ చేసే సన్నివేశాలను ల్యాగ్ చేసినట్టుగా కొంత కమర్షియాలిటీ ఫార్ములా కాకుండా ఏదో ఒక కొత్తగా తీయాలనే కాన్సెప్ట్‌తో చిత్రీకరించినట్టు అనిపించినప్పటికీ అంతగా ఆకట్టుకోకపోవటంతో కొంత డ్రాబ్యాక్‌గా ఫస్ట్ హాఫ్ మిగిలిపోయింది. ఇకపోతే సెకండ్ హాఫ్ విషయానికొస్తే కొంత ఊరట ఇస్తుంది. సెకండ్ హాఫ్‌లో వచ్చే సన్నివేశాలు గానీ, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ గానీ, అట్లానే హ్యూమన్ రైట్స్ కమిషనర్‌గా ప్లే చేసిన క్యారెక్టర్ వరుణ్ సందేశ్ కొత్తగా కనిపించడం చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్‌లో. అట్లానే ఈ 'నిందా' స్టోరీ లైన్ వచ్చేసి స్టార్టింగ్‌లోనే ఒక అమ్మాయిని మానభంగం చేయటంతోటి అతన్ని అరెస్ట్ చేసి శిక్ష వేయటం జరుగుతుంది తనిఖీల భరణి. తనిఖీల భరణి వరుణ్ సందేశ్ ఫాదర్‌గా జడ్జిగా క్యారెక్టర్‌లో ప్లే చేశాడు. సో, అతనిచ్చిన తీర్పు రాంగ్ అని అతను అనుకోని రిటైర్డ్ అయిపోయాక బాధపడుతున్న టైంలో చనిపోతాడు. వాళ్ళ తండ్రి చేసిన తప్పుని తెలుసుకోవటం కోసము అసలు ఏం జరిగింది అనే దాని కోసం వరుణ్ సందేశ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా ప్రయత్నించే ప్రాసెస్‌లో ఒక లాయర్‌ని, ఒక కానిస్టేబుల్‌ని, ఒక ఎస్ఐని, ఒక డాక్టర్‌ని ఇట్లా వేరు వేరు క్యారెక్టర్‌లో ఉన్న ఆరుగురిని కిడ్నాప్ చేసి వారి నుండి నిజం రాబట్టడానికి ప్రయత్నిస్తాడు. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎందుకు ఛత్రపతి శివాజీ అనే అతను ఎందుకు మానభంగం చేశాడు? అసలు చేశాడా? చేయలేదా? అసలు ఎవరు చేశారు? వీటన్నిటికున్న లింక్ ఏంటి అనే అన్వేషణే ఈ 'నింద' స్టోరీ లైన్. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నంతలో బానే ఉంది. క్యారెక్టర్లు కూడా చాలా తక్కువ లిమిటెడ్ క్యారెక్టర్స్‌తో ప్లే చేశారు సినిమా మొత్తం. ఎట్ ఏ సేమ్ టైమ్ సినిమా చిత్రీకరించిన సన్నివేశాలు కూడా చాలా తక్కువ లొకేషన్స్‌లో చేయటం బాగుంది. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ చేసినప్పటికి సెకండ్ హాఫ్ కొంత ఊరటనిచ్చి క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌తో బాగా ఆకట్టుకుంటుంది. సో, ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థియరీతో వచ్చిన ఈ చిత్రము కొంతమేర ఊరటగా, కొంతమేర బాగున్నట్టు అనిపిస్తుంది. సో, ఇది ఫ్యామిలీతో చూడ చిత్రమా అంటే చూడవచ్చు. ఎటువంటి అడల్ట్‌నెస్ అనేది లేదు. సో, ఇందులో వరుణ్ సందేశ్ క్యారెక్టర్ కొత్తగా అనిపించడం బాగుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నశ్రుద్దీన్.